హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. మేమైతే 3 ఎకరాస్లో బత్తాయి తోట నాటించామని చెప్పేసి. దిస్ ఇస్ ద లాంగ్ వీడియో. ఇక్కడ మేము చెట్లు అయితే అర్లీ మార్నింగ్ అయితే తెప్పించేసాము. యాక్చువల్గా మేము బెంగళూరు నుంచి ఇంటికైతే వెళ్ళి చెట్లు నాటించడం కోసమే ఓన్లీ పర్పస్ మీద ఒక 2 డేస్ మాత్రమే హాలిడేస్ పెట్టుకొని అయితే వెళ్ళాము. ఇక్కడ చెట్లు వచ్చేసి రైల్వే కోడూరు నుంచి తెప్పించాము. అర్లీ మార్నింగ్ చెట్లు వచ్చాయి. అక్కడ కొన్ని ప్రిపరేషన్స్ జరిగేలోపు ఇక్కడ బుడ్డల సైన్లో కూడా కొద్ది కలుపు ఉందని చెప్పేసి కూలి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి కాసేపు అక్కడ కలిపైతే తీపిచ్చాము. ఆ టైంలో మా నాన్న వాళ్ళు ఇక్కడ చెట్లు అయితే మొత్తం తీయించారు. చెట్లు దించేసి మొత్తం ఇక్కడ మార్క్ వేశారు. గుంతలు తోగి ఇక్కడ వేయాలి చెట్టు అని చెప్పేసి మార్క్ వేశారు. అదేవిధంగా నేను బత్తాయి చెట్లతో పాటు చాలా రకాల ఫ్రూట్స్ చెట్లు అయితే తెప్పించాను. ఇట్లా మనము మన తోటలో పండించుకొని తింటే హ్యాపీనెస్సే వేరు కదా. ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే నేను రకరకానికి ఒక 2 చెట్లు అలా అయితే తెప్పించాను. చెట్లు అయితే మొత్తం రైల్వే కోడూరు నుంచే తెప్పించాము. ఎందుకంటే విత్తు మంచిదైతే మొక్క మంచిది అవుతుంది అని అంటారు కదా. ఆ సామెత ఊరికే చెప్పలేదు కదా పెద్దవాళ్ళు. మనం మంచి అంటూ సెలెక్ట్ చేసుకున్నామంటే చెట్టు కూడా బాగుంటుంది, దానికి వచ్చే ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి. మొత్తానికైతే మొత్తం చెట్లు దించేసి కూలి వాళ్ళని అక్కడి నుంచి బుడ్డల సైడ్ నుంచి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చేసాము. ఇక్కడ చెట్లు నాటించడానికి గుంతలు వచ్చేసి మేము ముందు రోజే జేసీపీతో అయితే తీపిచ్చాము మొత్తము. ఓన్లీ 2 డేస్లో మేమైతే చెట్లు నాటించాలని చెప్పేసి పెట్టుకున్నాము. వితిన్ 2 డేస్లో డ్రిప్ సిస్టము, అదేవిధంగా జేసీపీ వర్క్, చెట్లు నాటించడము, ఇదంతా మాకు చాలా బిగ్ టాస్క్ అనిపించేసింది. ఎందుకంటే పొలాల్లో పని చేయించడం అనేది మన మీద డిపెండెన్సీ ఉండదు, అంతా లేబర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు మనకు టైంకి దొరికారంటే అన్ని పనులు అనుకున్నట్లు జరుగుతాయి. అదేవిధంగా మేమైతే ముందుగానే చెప్పి పెట్టాము, నాన్న ఇక్కడ ఇలా చెట్లు నాటాలి, ముందుగానే మాకే రావాలి అని చెప్పైతే కూలి వాళ్ళకి చెప్పారు. అందుకే మేము అనుకున్న టైంకి వాళ్ళైతే వచ్చారు. వచ్చి మొత్తం అయితే చెట్లు నాటించేసాము. అండ్ ఆ రోజు చెట్లు నాటించేసి మేము డ్రిప్ సిస్టమ్ వేయించేసి జేసీపీ వర్క్ కూడా కంప్లీట్ చేయించేసి మొత్తము. అండ్ ఫెన్సింగ్ వచ్చేసి మేము ఈ ప్రాసెస్ చేయడానికి ఒక 4-5 డేస్ ముందుగానే మొత్తం అయితే ఫెన్సింగ్ వేయించేసాము. చెట్లు నాటడానికి ముందరనే ఫెన్సింగ్ వేయించుకుంటే చాలా బెటర్. లేకపోతే తోటలోకి పశువులు రావడం, లేకపోతే జింకలు రావడం ఇలాంటివి వచ్చేసి ఈ చెట్లను డ్యామేజ్ చేస్తాయని చెప్పేసి ఫస్ట్ అయితే మొత్తం ఫెన్సింగ్ వర్క్ చేయించేసాము. చేయించిన తర్వాత చెట్లు నాటించేసాము. చెట్లు నాటే ముందర మేమైతే ఫస్ట్ పూజ చేస్తాము. ఫస్ట్ చెట్టు ఏదైతే నాటుతామో ఆ చెట్టు దగ్గర పూజ చేసేసి తర్వాత అయితే చెట్లు నాటుతాము. అండ్ మా హస్బెండ్ ఉండి, నువ్వు చేస్తావా వర్క్, నీ వల్ల అవుతుందా అది ఇది అనేసి అంటా ఉన్నారు. మనం వర్క్ చేయందే ఇంత పొజిషన్కి వచ్చామా? ఫస్ట్ మనం స్టార్ట్ చేసిందే పొలాల వర్క్తోనే కదా, తర్వాత జాబ్స్ వచ్చాయి. ఫస్ట్ ఒక 3 ఇయర్స్ అయితే చేశాం కదా, ఇప్పుడేం కొత్తన నాకు అనేసి అన్నాను. అందుకోసం అని చెప్పేసి ఆయన కొద్దిగా కామెడీ చేశాడు నాతోని. అండ్ మా హస్బెండ్ ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, నాకు అది చాలా నచ్చుతుంది. ఎంత సంపాదించినా కానీ చాలా ఒదిగి ఉండాలి, ఎక్కువ ఓవర్కి వెళ్ళకూడదు, ఎక్కువ ఖర్చులు చేయకూడదు అనేసి చెప్తూ ఉంటారు. నాకు కూడా చాలా ఇష్టము. చాలా మోస్ట్లీ ఆయనతో రిలేటెడ్గానే ఉంటాను. బట్ ఆయనతో పోలిస్తే కొద్దిగా నా హ్యాండ్ వచ్చేసి ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటాను. బట్ ఏదేమైనా కానీ ఎంత సంపాదించినా కష్టం విలువ తెలియాలి. నేను ఇంత పొజిషన్లో ఉన్నా కదా, ఈ పని చేయాలా అనే ఒక ఫీలింగ్, ఈగో ఇలాంటివి ఏవి ఉండకూడదు అని అంటూ ఉంటారు. ఆయన చేసే వర్క్కి, ఆయన చేసే జాబ్కి, ఆయనకు వచ్చే శాలరీకి, ఆయన చేసే పనికి ఏది కూడా పొంతన ఉండదు. నాకు చాలా ఈ విధంగా ఉండడం అంటే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే కొందరు హై లెవెల్ ఫాలో చేస్తూ ఉంటారు. అరే నేను ఇంత పొజిషన్లో ఉన్నా, ఎంత జాబ్ చేస్తున్నాను, ఎంత శాలరీ వస్తుంది, నేను ఈ పనులన్నీ చేయాలా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చాలామందికి. బట్ మా హస్బెండ్ మాత్రం అలాంటివి ఏది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసిందే పొలాల వర్కులు. జాబ్ లేనప్పుడైతే మేము పొలాల్లో పనులు చేసాము. ఒక 3 ఇయర్స్ చాలా కష్టపడ్డాము. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మా లైఫ్ అంతా టర్న్ అయిపోయింది. చాలా కష్టాల తర్వాతనే మాకు ఈ లైఫ్ వచ్చింది. అందుకే ఇప్పుడు కూడా మాకు ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ అమ్మ నాన్నని చూస్తూ పెరిగాం కాబట్టి ఇప్పుడు కూడా చాలా ఇష్టం. అందుకే మా హస్బెండ్ ఎంత జాబ్ చేసినా పొలాలు మాత్రం అస్సలు వదిలిపెట్టారు. కంపల్సరీ మనమే చేసుకోవాలి, వేరే వాళ్ళకు వదిలిపెట్టకూడదు, వేరే వాళ్ళకి గుత్తలకి ఇవ్వకూడదు అని చెప్పేసి బయలు పొలాలు వేసి మనం ఎక్కడో బెంగళూరులో ఉంటే అవ్వదు కదా అని చెప్పేసి అన్నీ
తోటలు డెవలప్ చేసేస్తూ ఉన్నారు. దానిమ్మ తోట, బత్తాయి తోట ఇలా డెవలప్ చేస్తూ ఉన్నారు. అలా అన్ని తోటలు పెట్టేసి ఒక మనిషిని, ఇద్దరు మనుషుల్ని పెట్టుకొని అయితే మేనేజ్ చేసుకుంటూ ఉన్నాము. ఎప్పుడు ఇంట్లో పెద్దలు చెప్తూ ఉంటారు కదా, తల్లిదండ్రులు ఎలాగుంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారని చెప్పేసి. మోస్ట్ ఎగ్జాంపుల్గా మా బాబుని తీసుకోవచ్చు. మేము ఏది చేస్తే తను అదే చేయాలంటాడు. మేము చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం ఫార్మింగ్ చేయడము. మా బాబు కూడా చాలా ఇంట్రెస్ట్ ఫార్మింగ్లో. పని చేస్తాడు, వెళ్ళి ఆడుకుంటాడు. మేము వెళ్ళకపోయినా పొలానికి పని వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళి చాలా టైం స్పెండ్ చేసేసి వస్తాడు అక్కడ. చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటాడు. బట్ దానికి కూడా మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎంత డబ్బున్నా కష్టం విలువ తెలియాలి. ప్రతిదీ మనం ఎంత సంపాదించినా వాళ్ళకి కష్టం విలువ తెలియకపోతే మనం సంపాదించిన డబ్బుకి విలువ అనేది ఉండదు. డెఫినెట్గా అది మనం చిన్నప్పటి నుంచి ఎంత సంపాదించి ఆ సంపాదన ఎలా వచ్చింది, ఏ విధంగా కష్టపడితే వచ్చింది అనే ఒక కష్టం విలువ కూడా వాళ్ళకి తెలియాలి. డబ్బు విలువ కూడా వాళ్ళకి తెలియాలి. అప్పుడే వాళ్ళు మనం సంపాదించిన దాన్ని ఇంకా రెట్టింపు చేస్తారు పెద్దగా అయిన తర్వాత అనేది నా ఫీలింగ్. మీలో ఎంతమంది నిజమే అంటారు దీనికి? అండ్ ఇప్పుడు టెంకాయ కొట్టినా మా బాబే కొట్టాలి, నేనే కొట్టాలి అంటాడు. వానికి ఇవ్వలేదంటే ఇంకా టార్చర్ స్టార్ట్ అవుతుంది మాకు. అందుకే ఎక్కడ పూజ చేసినా మా బాబుకి ఇచ్చేస్తాం కొట్టమని చెప్పేసి. మా బాబు చూడండి తెగ మొక్కేస్తూ ఉంది, దేవుడా మంచిగా తోట పండేసి చెట్లు రానని మొక్కుంటున్నావు నాన్న అని చెప్పేసి పక్క నుంచి కామెడీ చేస్తూ ఉన్నారు అందరూ. అండ్ ఇక్కడైతే ఫైనల్గా అయితే పూజ చేసేసుకున్నాము. పూజ చేసేసుకున్న తర్వాత వర్క్ అంతా జరుగుతూ ఉంది అక్కడ వచ్చేసి. అండ్ మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసాము, 6:30, 7కేమో అరౌండ్ వెళ్ళాము. మొత్తం వర్క్ అయిపోయేలోపు లేబర్ అంత టైం అయితే ఉండరు పనిచేసేవాళ్ళు. అరౌండ్ 4కి వెళ్ళిపోయారు. అప్పుడు చెట్లు అయితే మొత్తం నాటిచ్చేసాం, అయిపోయింది. మేము మాత్రం ఈవినింగ్ దాకా ఉండి డ్రిప్ వాళ్ళు వచ్చింటే వాళ్ళతో అంతా వర్క్ చేయించుకొని, డ్రిప్ వాటర్ పారాలి కదా, మళ్ళీ మేము బెంగళూరుకి వెళ్ళిపోతే ఇక్కడ అంతా ఇదిగా మేనేజ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది కదా. మేము ముందే సెట్ చేసిపోతే తోటలో పనిచేసే వాళ్ళు చూసుకుంటారు డైలీ అని చెప్పేసి డ్రిప్ సిస్టమ్ కూడా ఆ రోజే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ అందరికీ పని వాళ్ళకి ఫోటో దిగుదురు, నిలబడండి అని చెప్తా ఉంటే అందరు సిగ్గుపడతా ఉన్నారు. వీళ్ళ ఫేస్లో అనిపిస్తూ ఉంటుంది ఎటువంటి కల్మషం లేని మనస్తత్వాలు. నిజం చెప్పాలంటే మనం ఎవరెవరికో రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం కదా, మన పొలాల్లో వచ్చి పని చేసే వాళ్ళకు చాలామందిని చూస్తూ ఉంటాము, తక్కువ చేసి చూస్తూ ఉంటారు. మెయిన్గా ఇవ్వాల్సింది వాళ్ళకే రెస్పెక్ట్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఒక్కరము ఆ పొలాలు అవన్నీ మేనేజ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఈజీ. మనం ఏదో అనుకుంటున్నాం, మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చేస్తున్నారనేసి. కానీ ఏ కష్టంతో పోల్చినా ఇక్కడ పొలాల్లో చేసే కష్టం అనేది చాలా కష్టము. ఏదో ఆఫీస్లోకి వెళ్ళి ఏసీల్లో కూర్చొని అక్కడ ఇక్కడ షోరూమ్స్లో అక్కడిక్కడ వర్క్ ఆ కష్టంతో పోలిస్తే పొలాల్లో కష్టం అనేది చాలా చాలా కష్టమైన పని. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చేశాం కదా, ఆ కష్టం అనేది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి నాకు ఎప్పుడు వాళ్ళు పనికి వచ్చారు కదా అని చిన్న చూపు కాకోకుండా కొద్దిగా మంచిగా చూడాలి, మంచిగా పలకరించాలి. కొన్నిసార్లు ఎక్కువ వర్క్ చేసినా కొద్ది డబ్బులు ఎక్కువ అడుగుతూ ఉంటారు. అలాంటివి మా హస్బెండ్ వల్ల పట్టించుకోకుండా ఎక్కువ తక్కువ అని చూడకుండా ఇచ్చేస్తూ ఉంటాడు. ఏదైనా అవసరం అనిపిస్తే కూడా ఇస్తూ ఉంటాడు. అలా మనం మంచిగా చూసుకుంటేనే వాళ్ళు కూడా మనకు మంచిగా రెస్పాండ్ అవుతారు. ఎప్పుడైనా అవసరం ఉన్నా మనం లేకపోయినా దూరంగా ఉన్నా వెళ్ళి చేసిరండి అంటే కూడా వెళ్ళేసి చేసేసి వస్తారు పని కూడా. మేము లేకపోయినా చాలా పనులు జరుగుతాయి ఇంటి దగ్గర. వెళ్ళి కాల్ చేసి ఇట్లా కలుపుందమ్మా, ఇది ఉంది వెళ్ళి చేసేసి రండి అనేస్తే వాళ్ళే వెళ్ళిపోయి టైం వరకు చేసేసి మంచిగా చేసేసి వస్తారు. అది చాలా హ్యాపీ. అది మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. కానీ మనం ఇరిటేట్ చేసామంటే రారు ఎవరు ఎక్కువ. ఇప్పుడున్న జనరేషన్లో మంచిగా చూసుకున్నామంటే మంచిగా వస్తారు. మనం లేకపోయినా పనులన్నీ జరుగుతాయి. అందుకే మా హస్బెండ్ ఎవరిని ఎక్కువ ఇరిటేట్ చేయడు, ఏది ఇది ఇబ్బంది పెట్టడు. అంతా మంచి చూసుకుంటాడు. ఒక గంట ముందుగానే వదిలేస్తాడు. వెళ్ళిపోతామంటే వెళ్ళండి అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాడు. అది నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ నాకు పొలంలో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఆ వాతావరణము ఇది అనేది నాకు చాలా ఇష్టము. అదేంటో ఇంట్లో ఎంతైనా వర్క్ ఉండని మా హస్బెండ్ ఉండి పొలంలో పని ఉంది వెళ్దామా వస్తావా అని అనేసరికి అబ్బా లక్కీ ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. అండ్ ఇంకొకటి కూడా బెనిఫిట్గా ఆలోచిస్తాను నేను. మా హస్బెండ్ కూడా పొలంలోనే ఉంటారు. ఆయనతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఇట్లా పొలాల్లో ఉండి మంచిగా చూసుకున్నట్టు ఉంటుంది. ఇలా
ఆయనతో టైం స్పెండ్ చేస్తూ పొలాల్లో చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. బట్ ఇక్కడ బెంగుళూరులో ఉన్నప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది కొద్దిగా టైం అనేది దొరకదు అవైలబిలిటీ. ఇట్లా ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా పొలాల్లోన చాలా బాగుంటుంది. అందుకే ఏదైనా హెవీ వర్క్ ఉన్నా ఇలా చూసుకోవాల్సి వచ్చినా కానీ నేను కూడా వెళ్ళిపోతూ ఉంటాను, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాము. పిల్లలకి అరే ఎండలో వానలో అబ్బా ఇదైపోతారు పిల్లలు అనే ఎంత సెన్సిటివ్గా అయితే పెంచాం మేము పిల్లల్ని. చాలా అంటే చాలా ఫ్రీగా వదిలేస్తాము. ఎలా కావాలంటే అలా ఆడుకోండి, ఎలా కావాలంటే అలా ఎగరండి ఆడండి మట్టిలో అని చెప్పేసి వదిలేస్తాం. పిల్లలు ఎంత సెన్సిటివ్ చేస్తే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా అంతే సెన్సిటివ్ అయిపోతాయి. సాయిల్లో మట్టిలో ఆడనివ్వాలి. చాలామంది మట్టిలో చేతులు పెట్టి సరే దుమ్ము గలీజ్ అది ఇది అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడ పెట్టనివ్వాలి ఎక్కడ పెట్టనివ్వకూడదని మినిమం ఐడియా ఉంటుంది. ఇలా పొలాల్లో పనులు చేసేటప్పుడు పొలాల్లో ఇలా ఫ్రీగా వదిలేసేయాలి పిల్లల్ని, బాగా ఆడుకొనివ్వాలి. మట్టిలో ఆడుకుంటే కూడా పిల్లలకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. మరి అంత హెల్త్ పరంగా కూడా అంత సెన్సిటివ్గా ఉంటారు, బాగా స్ట్రాంగ్ అవుతారు. ఎండలో తిరగనివ్వాలి, దే విల్ గెట్ మోర్ స్ట్రాంగ్ అనేది నా ఫీలింగ్. చాలామంది సెన్సిటివ్గా పెంచేస్తూ ఉంటారు, అందుకే ప్రతి చిన్నదానికి సఫర్ అయిపోతూ ఉంటారు పిల్లలు, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలా అంత సెన్సిటివ్ అయితే చేయకండి అని చెప్తాను నేను పిల్లల విషయంలోన. మేమైతే ఫ్రీగా వదిలేస్తాం పిల్లల్ని. బట్ కొన్ని విషయాలు తెలుసు కదా, బయట మరీ డర్టీ ప్లేసెస్లోన అలాంటి ప్లేసెస్లో అయితే వాళ్ళని అలో చేయకూడదు. ఇలా మంచి భూమిలోన మంచి సాయిల్లోన మంచిగా ఆడనివ్వాలి. నేను ఫ్రీగా వదిలేస్తాము. ఇంటికి వెళ్ళినారంటే స్విమ్ చేస్తారు. పెద్ద పెద్ద గచ్చులు కట్టించేసాము, అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. పెద్ద పెద్ద గచ్చులు కట్టించేసాము, అక్కడ వాటర్ పట్టించేసి నీట్గా ఇంటికి వెళ్ళినప్పుడు క్లీన్ చేపించేసి వాటర్ పట్టించేసి అక్కడైతే ఆడనిచ్చేస్తాం. పిల్లలు బాగా అయితే స్విమ్ చేసేస్తారు అక్కడ. అదేవిధంగా మట్టిలో కూడా వాటర్ వేసేసి దాంట్లో మట్టితో బొమ్మలు చేయడము ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు పిల్లలు వాటర్ వేసేసి బొమ్మలు చేస్తున్నప్పుడల్లా నాకు ఓల్డ్ డేస్ గుర్తొస్తాయి. అప్పుడు వర్షం పడిందంటే ఎక్కడైనా బంకమట్టి దొరుకుతుందా అని చూసి తీసుకొచ్చేసి చిన్న చిన్న టాయ్స్ చేయడము, ఇంట్లో మనం కిచెన్ వేర్లో వాడే గిన్నెలు కప్పులు గ్లాసులు ఇలాంటివి చేయడము, ఇలాంటి మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి నాకు. యాక్చువల్గా ఇక్కడ జేసీపీ వర్క్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు దానిమ్మ తోటకి బత్తాయి తోటకి మధ్యలో ఒక గెడ ఉండేది. ఆ గెడనైతే మొత్తం పగలగొట్టిచ్చేస్తున్నాము. ఫెన్సింగ్ వేసినప్పుడు మధ్యలో వేయాల్సిన అవసరం ఉండదు కదా, అంత ఒకటే సేన్ అని చెప్పేసి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.